వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణకు ఇవాళ హాజరవుతారని చెప్పిన సాయిరెడ్డి చివరి నిమిషంలో రాకుండా ఉండిపోయారు. దీంతో ఆయన కోసం ఏర్పాట్లు చేసిన పోలీసులు ఆయన విషయంలో ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన సాయిరెడ్డి ఎందుకు రాలేదన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో సొంత బ్రాండ్లను తెచ్చి నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి 4,000 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడ్డారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి ఇతరులపై ఆరోపణలున్నాయి. వీటిపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి కర్త కర్మ క్రియ అంటూ గతంలో విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంపై అడిగితే మరిన్ని వివరాలు చెప్తానని కూడా బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలని సిఐడి సిట్ విభాగం రాజ్ కసిరెడ్డికి పలుమార్లు నోటీసులిచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో హైదరాబాద్లోని ఆయన ఇళ్లలో సోదాలు కూడా చేస్తోంది. అదే సమయంలో రాజ్ కసిరెడ్డితో పాటు మద్యం స్కామ్పై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు సిట్ విచారణకు రావాలని సాయిరెడ్డికి నోటీసులు పంపారు. ఈ కేసులో సాక్షిగానే సాయిరెడ్డిని పిలిపించారు. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులివ్వగా ఆయన ఒకరోజు ముందే వస్తారని సమాచారమిచ్చారు. దీంతో ఇవాళ సాయిరెడ్డి సిట్ విచారణకు వస్తారని అంతా భావించారు. కానీ ఆయన హ్యాండ్ ఇచ్చారు. వైసీపీ నేతలు కొందరు సాయిరెడ్డితో టచ్లోకి వెళ్లి ఈ కేసులో వివరాలు బయటపెట్టకుండా లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సాయిరెడ్డి ఇవాళ విచారణకు రాలేదన్న చర్చ జరుగుతోంది. అయితే గతంలో మద్యం స్కామ్లో వివరాలు చెప్తారని చెప్పి ఇప్పుడు సాయిరెడ్డి తప్పించుకుంటే ఆయన విషయంలో సిట్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఇదే కేసులో మిథున్ రెడ్డి ఎల్లుండి సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.